నా పేరు ప్రియా చౌదరి అండి, జర్నలిస్ట్ని. మల్లన్న ఇష్యూ వస్తే ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటటువంటిది ఇక్కడ మాకు తెలియాలి. ఎందుకు తెలియాలి అని మేము మాట్లాడుతున్నాము అనంటే, అంతే తప్పితే బీసీ ఉద్యమం అంటే ఏంటండి? బీసీలను అవేర్నెస్ చేయడం, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ రిజర్వేషన్స్ మీద, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాడటం. అది పక్కన పెట్టి 24 గంటలు జనాన్ని తిడుతూ, మందిని తిడుతూ, అలాగే ఇంకా ఏదో అంటే ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషించాడు. ముందేమో యాంకర్ అయ్యాడు, యాంకర్ తర్వాత జర్నలిస్ట్ అయ్యాడు, జర్నలిస్ట్ తర్వాత ఒక బీసీ నాయకుడు అయ్యాడు, బీసీ నాయకుడు తర్వాత రాజకీయ నాయకుడు అయ్యాడు. అంటే రంగులు మార్చి ఊసర వెళ్ళిలాగా తయారవుతూ మీరు తయారవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రశ్నించినందుకు మరి నువ్వు ఇతగాడు జర్నలిస్ట్ అని చెప్పేసి అని పేరు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రులనే ప్రశ్నించాడు, అలాగే ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించాడు. విపరీతంగా పొద్దున్నే లెగిస్తే మార్మోగిపోయేది ఆయన మీడియా హౌస్ మొత్తం కూడాను. మరి అదే ప్రశ్న నువ్వు రాజకీయ నాయకుడు అయినప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నించరా? ప్రశ్నించినందుకు మహిళలని కూడా చూడకుండా మహిళల మీద కూడా కేసు పెట్టించినటువంటి ఉదంతో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు జవాబుదారీతనంతో ఉండాలి, అలాగే ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చి తీరాలి. ఇవ్వకుండా భయపెట్టి భయభ్రాంతుల్ని చేసేటటువంటి విషయంలోకి వస్తే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని. మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుక మల్లన్న విషయంలో కలగజేసుకుంటే నేను నిజంగా చెప్తున్నాను, మల్లన్నకు పుట్టగతులు ఉండవు. రాజకీయ జీవితం ఏదైతే ఉందో అది మొత్తం సమాధి కట్టేస్తారు. ఎందుకు అనంటే అన్నీ ఉన్నాయి లోపల. కాబట్టి రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకున్నప్పుడు కలుపుకుని పోవాలి, అన్ని వర్గాలతోటి అందరితోటి సామరస్యంగా ఉంటేనే, వాళ్ళ మద్దతు ఉంటేనే మనం ఏ ఉద్యమాన్నైనా సరే మనం సాధిస్తాం. అది మర్చిపోయి నన్నెవ్వడు ప్రశ్నించొద్దు, నేను మొనార్క్ని, లేకపోతే నేను ఇంకొకటి అని మాట్లాడితే ఇక్కడ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియానే మొనార్క్. అర్థమైందా? ఆ మీడియా జోలికి వస్తే ఏం జరుగుతుందనేది చాలామంది మీ సీనియర్లను అడగండి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆయన చర్యల్ని గర్హిస్తూ, అలాగే ఆ ఈశ్వరాచారి గారి మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు మాకు కావాలి. ఇదే ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్నటువంటి నిజాలే, వాస్తవాలు ఏంటనేది బయటపెట్టాలి. సమగ్రమైనటువంటి విచారణ, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ పోలీస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఖచ్చితంగా జనాలకి, మీడియాకున్న ప్రశ్నలన్నీ జనం మధ్య నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలే, అది ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. మల్లన్న ఈ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఈ విషయం వెనుకున్నటువంటి వాస్తవాలు, ఈశ్వరాచారి మరణం వెనుకున్నటువంటి వాస్తవాలు ఏంటనేటటువంటిది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది ప్రజల ముందు ఉంచాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తాం.